డియర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రాలీ టాక్స్. ఇది డార్జిలింగ్లో మా లాస్ట్ డే వ్లాగ్. ఈ వ్లాగ్ నేను ఎప్పుడో ఎడిట్ చేశాను, బట్ నా ఫోన్ ఇష్యూ వల్ల వీడియో అయితే మిస్ అయింది. బట్ అన్ని వీడియోస్ మళ్ళీ గ్యాదర్ చేసి ఎడిట్ చేసేసరికి ఈ టైం అయింది. థర్డ్ డే మేము కాంచన్జంగా వ్యూని మిస్ అయ్యామని చెప్పాను కదా, బట్ లాస్ట్ డే 5 o'clockకే అక్కడ సన్ రైజ్ అయితే అయ్యింది. మా హోటల్ నుంచి మాకు కాంచన్జంగా మౌంటైన్స్ అయితే కనిపించాయి. వీడియోలో అంత క్లియర్గా లేదు, బట్ మాకైతే కాంచన్జంగాని మిస్ అవ్వలేదన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. అండ్ దెన్ మేము ఫ్రెష్ అప్ అయ్యి హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాం. మాకు బాగ్డోగ్రా నుంచి ఈవినింగ్ అయితే ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి, బట్ మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే డార్జిలింగ్లో అప్పుడు ఏవో పొలిటికల్ ర్యాలీస్ అయితే జరుగుతున్నాయి. మేము వెళ్ళింది ఎలక్షన్స్ ముందు కాబట్టి. అండ్ దారిలో మేము బటాషియా లూప్ కూడా కవర్ చేసాం. డార్జిలింగ్ మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఈ బటాషియా లూప్ కూడా ఉంటుంది. సో ఇదెందుకు మిస్ చేయడం అని చెప్పి ఇక్కడికి కూడా వెళ్ళాం. దీనికి ఎంట్రన్స్ ఫీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. ఈ ప్లేస్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది, చుట్టూ అంతా గ్రీనరీతో. డార్జిలింగ్ ల్యాండ్స్కేప్ 360 degrees వ్యూ చూడాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సైడ్ ఫుల్లీ స్నోతో కవర్ అయిన మౌంటైన్స్ అయితే కనిపిస్తాయి వెదర్ బాగుంటే. ఇంకో సైడ్ మనకి సిటీ మొత్తం కనిపిస్తుంది, హిల్ టౌన్ పైన ఉన్న సిటీ. సో ఎవరైనా డార్జిలింగ్ విజిట్ చేస్తే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మధ్యలో ఒక మెమోరియల్ ఉంటుంది, మెమోరియల్ ఫర్ గూర్ఖా సోల్జర్స్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ టు ప్రొటెక్ట్ అవర్ నేషన్ సిన్స్ ఇండిపెండెన్స్. వాళ్ళకి గుర్తుగా అయితే ఇది పెట్టారు. ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మేబీ ఇక్కడికి రాకపోయింటే ఇది మేము మిస్ అయ్యే వాళ్ళమేమో, ఇంత మంచి సీనరీస్ అండ్ వ్యూ పాయింట్స్ని. డార్జిలింగ్ డే 1, 2, 3 బ్లాగ్స్ ఆల్రెడీ నేను మా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే గో అండ్ వాచ్. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవి ఇక్కడ జరిగిన మూవీ షూటింగ్ తాలూకా పోస్టర్స్. మోస్ట్లీ బాలీవుడ్ మూవీసే జరిగాయి, మన తెలుగు మూవీస్ అయితే ఏవి ఇక్కడ తీయలేదు. అండ్ దీని లోపలే షాపింగ్ చేయడానికి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి మనకి. ఆల్రెడీ చెప్పా కదా, వెదర్ బాగుంటే ఇక్కడ నుంచి మౌంటైన్ వ్యూస్ కూడా చాలా బాగా కనిపిస్తాయని. దానికోసం ఇక్కడ కెమెరాస్ని కూడా అరేంజ్ చేశారు, బట్ అవి చార్జబుల్. పే చేసి మనం ఆ కెమెరాస్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ రైల్వే ట్రాక్ చూస్తున్నారు కదా, ఈ ట్రాక్ మీదుగా మనకి టాయ్ ట్రైన్ అయితే వెళ్తుంది. మొత్తం ఒక లూప్ లాగా వెళ్తుంది బటాషియా గార్డెన్ మొత్తం. టాయ్ ట్రైన్ వెళ్తున్నప్పుడు కూడా చూడటానికి చాలా బాగుంటుంది, ఒక వింటేజ్ లుక్ వస్తుంది కదా, జనరల్గా మనం మూవీస్లో చూస్తూ ఉంటాము. బట్ మేమైతే టాయ్ ట్రైన్ ఎక్కలేదు, ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే మాకు కొంచెం మనీ ఎక్కువ అనిపించింది. మనం తిరిగే ప్లేసెస్ని అది కూడా తిప్పి చూపిస్తుంది, సో మాకు అంత వర్త్ అనిపించలేదు. సో మేమైతే స్కిప్ చేసాం. ఇక్కడే ఐ లవ్ డార్జిలింగ్ అని లోగో కూడా పెట్టారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, అఫ్కోర్స్ మేము కూడా తీసుకున్నాం. లక్కీలీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యే ముందే టాయ్ ట్రైన్ కూడా కరెక్ట్గా అదే టైంకి వచ్చింది బటాషియన్ లూప్కి. అది కూడా క్యాప్చర్ చేసాం, మీరు కూడా చూసేయండి. బటాషియన్ లూప్ కవర్ చేసుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. ఆన్ ద వేలో ఒక మంచి సీనరీ పాయింట్ దగ్గర ఆపమంటే మా డ్రైవర్ అయితే ఈ టీ గార్డెన్ దగ్గర అయితే స్టాప్ చేశారు. జనరల్గా డార్జిలింగ్లో మేము చూసిన టీ గార్డెన్స్ అన్నీ కూడా మౌంటైన్స్ పై స్లైడ్లా ఉన్నాయి కదా, బట్ ఈ గార్డెన్ మాత్రం చాలా స్ట్రైట్గా మనం కంటికి కనిపించేంత వరకు కూడా గార్డెనే కనిపించింది. ఈ ప్లేస్ డార్జిలింగ్ కింద, ఆల్మోస్ట్ బాగ్డోగ్రాకి దగ్గరలో. ఇంత మంచి ప్లేస్, ఇంత మంచి క్లైమేట్ దొరికితే మనం వదులుతామా? నేను లిషి చాలానే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ తీసుకొని ఇంకా దారిలో లంచ్ చేసేసి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. మేము కొంచెం ఎర్లీగానే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. సో అక్కడే ఒక 2 to 3 hours అలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది.
దెన్ ఫైనల్లీ మా ఫ్లైట్ టైం అయితే అయ్యింది. ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్లోంచి చూస్తున్నారు కదా ల్యాండ్స్కేప్ ఎంత బాగుందో. డార్జిలింగ్ వదిలి వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది నాకైతే. ఇట్ వాజ్ సో మెమరబుల్. అసలు అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు, బట్ తప్పదు కదా. అండ్ మా ఫ్లైట్ ఈవినింగ్ అవ్వడం వల్ల ఫ్లైట్ నుండి ఒక బ్యూటిఫుల్ సన్సెట్ కూడా కనిపించింది. సో దిస్ ఈస్ ద వ్లాగ్ ఫర్ టుడే గైస్. విల్ మీట్ యూ ఇన్ అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Thank you and do subscribe our channel.